చుట్టు 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 మేమైతే సరదాకి ఈరోజు అయితే గేలకైతే వచ్చాం. సో మీకు ఆ గేలం వాటర్లో వేసే విధానం, దానికి ఏమి ఎరపెడతామో అన్నీ మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వీడియోలో అయితే మీకు చూపిస్తాను. జాగ్రత్తగా అయితే చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీరైతే మొదటిగా ఈ మైదా పిండి నా గేలంకి గుచ్చాలి. గుచ్చిన తర్వాత నెమ్మదిగా దాన్ని నొక్కి నొక్కు 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 ఇంకా ఇప్పుడైతే దాన్ని నీటిలో పడేయాలి. నెమ్మదిగా నీటిలో పడేయమ్మా. ఇలా పడేసిన తర్వాత ఒక 15 నుండి 20 నిమిషాల తర్వాత ఒక చేప అయితే లాగుతుంది. అది లాగుతుందో లేదో మనకైతే కన్ఫర్మ్ లేదు. దీనికి ఒక మామిడి బెండ్ కూడా ఒకటి కట్టాడు. బెండ్ అయితే ములిగిపోయింది, తేలే ఉంది. మా వాడైతే దాదాపు అరగంట సేపు నుండి అలా గేలం పట్టుకునే ఉన్నాడు. పాపం వాడికి అయితే ఏమి లాగలేదు. సో మేమైతే ఇంకా ఓపికతో అలా ఉందామని అనుకున్నాం. ఎలాగైనా ఒక చేపని ఇంటికి పట్టుకెళ్తాం, ఇది మాత్రం కన్ఫర్మ్. గేలం అయితే పైకి ఎత్తాడు. ఏమైంది? దెబ్బ ఉండిపోయిందంట. ఈ సొల్లు మాటలకే ఇంకా మేము నవ్వుకోవాల్సి వస్తుంది. చేపలు లాగడం మీ చేత కాదు, కానీ సొల్లు గబులు బాగా చెప్తారు మా వాళ్ళు. ఏ మళ్ళీ సక్సెస్ఫుల్గా అయితే మళ్ళీ వాటర్లో వేసాడు. చుట్టు 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 వద్దు దంతొద్దు. మా వాడైతే గేలం వాటర్లో వేసాడు, కానీ ఎటువంటి చేప అయితే లాగడం జరగలేదు. సో మేమైతే కొంచెం ఎదరికైతే వెళ్తున్నాం. చూడండి, మేమైతే అలా కొంచెం ఎదరికి వచ్చాంగా. ఇక్కడైతే ఏరియా అయితే బాగాలేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ అయితే లాగేసింది. అంటే వాటర్ తగ్గింది అని అర్థం. మేమైతే ఇంకా కొంచెం ఎదరికి వెళ్దామని అనుకుంటున్నాం. చూసారు కదా, మా వాడైతే రెడీగా ఉన్నాడు గేలం పట్టుకొని వాటర్లో వేయడానికి. ఈరోజు ఎలాగైనా ఒక్క చేపైనా మేము లాగి ఇంటికి వెళ్తాం. చాలాసేపు నుంచి అయితే మేమైతే అలా వేసాం గేలం, కానీ ఏ చేప అయితే పడలేదు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేయమన్నారు బోట్ని. ఇంజిన్ లాగేసి ఎదర పోనిచ్చేస్తున్నాం. మేమైతే ఇంకో వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్లో కూడా చేపలు పడతాయి లేదో మాకు తెలీదు. మేమైతే అంటే మా ప్రయత్నం మేము చేస్తాం, మరి పడతాయి లేదో మాకు తెలియదు. మీరైతే వీడియో మాత్రం చూసి వెళ్ళిపోకండి, వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఇక్కడికైతే వచ్చాం మేమైతే. ఇంకా అయితే మా వాళ్ళు అయితే ఇంకా ఎదరికి వెళ్దాం ఉన్నారు. నేను కూడా పోనేమన్నాను, ఎందుకంటే సాయంత్రం అయితే అవుతుంది, చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది కదా. అందువలన మేమైతే ఎదరికి వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు పశ్చిమాన నదీ తీరాన 150 డిగ్రీలు నీటి మట్టంలో తేలుతున్నాం. మీరైతే వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోతే మేమే తొట్టి తెలుసు కదా. అందరికీ షేర్ చేయండి వీడియోని. చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఒక చేప లాగింది, అది మీకు ఒక వీడియోలో కూడా చూపించాను, షార్ట్ వీడియోలో పెట్టా యూట్యూబ్లో. సో ఈరోజు ఫుల్ వీడియోలో మీకు చేపలు చూపిద్దామని చూసాను పట్టినవి, కానీ ఏం పడలేదు. మీరైతే ఏమనుకోకండి. బాయ్.